రాజమహేంద్రవరంలో జరిగినటువంటి దారుణం. వైద్య విద్యార్థిని ప్రియాంక గారిని ఈ చెత్తనా కొడుకులు కొట్టేశారు కదా. ఆమె యొక్క స్కూటీని కొట్టేసి 3 సార్లు అమ్మాయి మీదని ఆ కారు వెళ్ళిపోయేలా చేశారు. అమ్మాయి తల ఇదైపోయింది. ఇప్పుడు బ్రెయిన్ డెడ్తో బాధపడుతున్నారు. ఆవిడ నరకం చూస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళ నాన్న వెంకటేష్ గారు ఏమంటున్నారంటే, నా కూతురి జీవితం నాశనం అయిపోయింది, తద్వారా మా జీవితం కూడా నాశనం అయిపోయింది. కానీ ఈ యొక్క ఎవడి మీద అయితే ఈ బాధ్యుల మీద పెట్టినటువంటి కేసులు, ఆ దస్వంత్ గాడు అలాగే జోసెఫ్ గాడు, ఈ చెత్త లంజా కొడకల మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి సరిపోవడం లేదు, అత్యంత దారుణంగా ఉన్నాయి. చట్టాలైనా మార్చండి, లేదనుకుంటే ఇంకేదైనా యాక్షన్ తీసుకోండి. ఇవేమి చట్టాలు, ఇవేమి దరిద్రమైనటువంటిది. మా అమ్మాయి అక్కడ చావు బ్రతుకుల్లో ఇచ్చేస్తుందంటే జరిగినటువంటి పొరపాటుతో అలా జరగలేదు. అది పొరపాటు అయితే ఓకే, గాని వాళ్ళు కావాలని ఇంత దారుణంగా మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్లుగా చేసి ఈ రోజు నా కూతుర్ని ఆ యొక్క పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వారికి ఇలాంటి శిక్షలు పడతారా? దేనికి ఉపయోగం? మహా అయితే 10 సంవత్సరాలు జైలు శిక్ష. దానివల్ల వాడికి ఏంటి నష్టం? మేము జీవితాన్ని కోల్పోయాం. రేపు పొద్దున్న ఇంకొక ఆడకూతురికి ఇలాంటివి జరగకూడదు అనుకున్నప్పుడు చట్టాలు మార్చండి అని చెప్తే ఇప్పుడేమొచ్చేసి జిల్లా అదనపు ఎస్పీ పాటిలు, డిఎస్పీ సుభాష్ వీళ్ళిద్దరైతే వెంకటేష్ గారితో చర్చిస్తున్నారు. ఏం చేద్దాము, ఎలా చేద్దామని చెప్పి. ఎవరైనా సరే చట్టాలకు అతీతంగా పోలీసులు కూడా వెళ్ళలేరు, కోర్టులు కూడా తీర్పు చెప్పలేరు. ఖచ్చితంగా వాళ్ళకైతే శిక్ష పడాలి. కానీ ఆయన చెప్తున్న దాని ప్రకారం అయితే జస్ట్ ఒక మర్డర్ కేసు లేకపోతే ఇంకేదో పెట్టి ఉంటారు, దానివల్ల ఒక 10 సంవత్సరాలు జైలు శిక్ష, అంతకుమించి ఏం పడదు. కానీ నరకం అనిపిస్తున్నది ఎవరు? జీవితాంతం నరకం అనిపించాలి. ఇప్పుడు ఒకవేళ ఆవిడ బ్రతికి ఇంటికి వచ్చినా సరే ఇక ఒక బొమ్మలాగే ఉంటారు. ఆవిడ జీవితం బొమ్మ అయిపోయింది. ఒకవేళ బ్రతికొస్తే ఆ తల్లిదండ్రులకి నరకం. పైగా ఈ లంజా కొడుకులు చేసినటువంటి పని అంత దారుణంగా ఉందంటే, కావాలని ఇప్పుడు వెనక్కి రావడం, ముందుకు రావడం, వెనక్కి రావడం, ముందుకు రావడం, 3 సార్లు అమ్మాయిని అంత దారుణంగా కారుతో ఢీ కొట్టారంటే అది భరించలేనటువంటి పరిస్థితి. రాజమండ్రిలో ఇది గుర్తుకొచ్చినప్పుడల్లా వాళ్ళు ఆ ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇంకా కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. వాళ్ళకి ఇప్పుడు ఎలా చంపాలని ఉంటుంది? వాళ్ళు మామూలుగా చావకూడదు, ఈ 2 కాళ్ళు చేతులు వాళ్ళు తీసేసి 2 రోడ్డు మీద వదిలేయాలి. కుటుంబస్తులు కూడా అసహించుకోవాలి. అలాంటి జీవితం ఉండాలి. శిక్ష వేసామా 10 సంవత్సరాల తర్వాత వదిలేసామా అంటే ఇంక దానికి ఏంటి? వాడికి శిక్ష ఏం పడినట్లు? హ్యాపీగా ఇప్పుడు జైల్లో 3 పూటలు తింటాడు, మళ్ళీ బయటకు వచ్చేస్తారు చెత్తలని చెప్పడం. ఇలాంటి వారికి కఠినమైనటువంటి శిక్షలు పెడితే నెక్స్ట్ ఇంకెవడో అలాంటివి చేయడానికి భయపడాలి. ఎటు చూసినా మానభంగాలు, ఎటు చూసినా ఇలాంటి రౌడీయజాలు, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు భారతదేశం ఉంది. విచ్చలవిడిగా విదేశీ శక్తులు, ఇక్కడ ఉన్నటువంటి ఆ మైండ్ పనిచేయనటువంటి వెధవలు దేశాన్ని నాశనం చేసేస్తున్నారు.